ఇంకో కై పెట్టాలండి అందులో ఒక వేసుకోండి. సీతాఫలం చెట్టు అండి ఇది, సీతాఫలం. సపోటా సపోటా అదే సపోటా நீங்கள் సపోటా தானே சொன்னீங்க. నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగున్నారా? మా ఇంట్లో కాసినటువంటి సీతాఫలం చెట్టు అండి ఇది. ఆడిని తీసుకొచ్చి మా మిద్దె నుంచి తీసుకొచ్ి ఇక్కడ మా పొలంలో వేస్తున్నామండి. ఇది వచ్చేసి దాదాపుగా ఒక 2 years దాకా మనకు కాయలే రాలేదండి మా మిద్దె తోటలో. దానివల్ల ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా ఈ వేర్ని బాగా మేము ఇది చేసి, అంటే ఆ ఓల్డ్ వేర్లు ఉంటాయి కదండి, ఇవన్నీ మేము తీసేసి దీంట్లో ఘన జీవామృతం వేసి ఈ చెట్టుని నాటబోతున్నాం అండి. చూద్దాం మాకు వస్తుందా లేదని చెప్పేసి. ఈ విధంగా మనం వేస్తే చెట్టు వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి మాకు కామెంట్ చేసి చెప్పండి సార్. పాత వేళ్ళు ఉంటాయి కదా, పీకి పడేయాలి. అప్పుడే మాకు కొత్త వేళ్ళు పుట్టుకు వస్తాయండి. ఇవన్నీ మనం కట్ చేసి పడేయాలి. ఈ విధంగా ఏ విధంగా కట్ చేసేస్తే మాకు కొత్త వేళ్ళ వ్యవస్థ ఇక్కడ మనకు పునర్జీవితం అవుతుందండి. సీతాఫలం చెట్టు అండి ఇది, సీతాఫలం. సపోటా సపోటా தானே ఈ సపోటా நீங்கள் సపోటా தானே சொன்னீங்க. సీతాఫలం సీతాఫలం సార్ ఇదే, సపోటా கிடையாது, సీతాఫలం. మావాడు అంటున్నాడు సపోటా 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 అంటున్నాడు మావాడు. కానీ నేనేమిటంటే సీతాఫలం అండి ఇది. నాకు బాగా తెలుసు, ఇంట్లో ఉన్నప్పుడు సీతాఫలం కాసాయండి, కానీ సరే కాయల కాసేట్లు కాసి అవి వచ్చేసి మనకు వరం పోను పోతుందా, వరం పోను వరం పూర్ణం. ఇది ఘన జీవామృతం అండి, ఘన జీవామృతం. ఈ గుంత చిన్నదైపోయింది, తీసింది. దీని యొక్క వెడల్పు ఎక్కువైపోయిందండి, అందువల్ల మాకు కొంచెం కష్టంగా ఉంది. బిస్మిల్లాహ్. நீங்கள் தள்ளுங்க, நான் மண்ணு தள்ளுறேன், தள்ளுங்க சார். ஓகே, மண் கொட்டுங்க, இந்த மண் கொட்டுங்க சார், இந்த மண். அதில் கால் வச்சு பண்ண முடியும் உங்களுக்கு சைடில். ரெண்டு பக்கம் வைக்கணும் கால், ரெண்டு பக்கம் கால் வைக்க முடியாது சார். எப்படி வைக்க முடியும்? நான் காமிட்டுமா சார்? நான் காமிக்கிறேன் சார். எது அதெல்லாம் ஒன்றும் இல்லை, போயிடும். இது ஆடு வேடு, இது வேறு.
ఇట్లో ఈ వరుసలో అండి మునగ చెట్లు వేస్తామండి. ఆల్రెడీ అక్కడ 1 2 3 4 వచ్చి ఉన్నాయి కదండి. 1 2 3 4 వచ్చినాయి. ఇక్కడ నుంచి ఒక మునగ చెట్టు ఇంకా 5 6 7 8 9. దీంట్లో ఆల్రెడీ మనం ఘన జీవామృతం వేస్తున్నామండి. కాబట్టి డైరెక్ట్గా మొక్క వేసుకోవచ్చు. నేనే నాటుతున్నాను అండి, ఎవరిని పిలవలేదు. ఎందుకు ఇంకా మనకు లాస్ట్ వీడియో చెప్పినట్లుగా డిగ్గింగ్ మిషన్ వేసేసాం కదా, బాగా గుంతులు వచ్చేసాయి. ఇంకా దాంట్లో చెట్లు పెట్టి పూడ్చడం చిన్న విషయమే కదా. నేను స్వతహాగా నేను ఒక్కనే చేస్తున్నానండి. లేబర్ మనం ఇవ్వలేకపోతున్నామండి. కష్టంగా ఉందండి బాబు. దీన్ని కరుంబు మునగ అంటారండి. కరుంబు మునగ. సపోటాకాయలు వస్తున్నాయండి. ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చాయండి సపోటాకాయలు. దీన్ని భూమిలో వేస్తే బాగా వస్తాయి అనుకుంటానండి. తొట్టులో వేయడం వల్ల చాలా తక్కువగా వస్తున్నాయి. మీకు ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి. తొట్టిలో వేస్తే ఎట్లా మనకు బాగా కాయలు రావాలని చెప్పేసి ప్లీజ్ కమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మాకు కాకరకాయలు కనిపిస్తుంది చూడండి. కాకరకాయలు ఇంకొకటి, తర్వాత అక్కడ ఒకటి కాకరకాయ పంటలు మాకు ఇక్కడ చాలా బాగా వస్తాయండి ఈ వాతావరణానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏంది ఇది ఎల్లో టైప్ ఆఫ్ బాస్ అంటున్నారా? ఇది కొన్ని ఈగలు వచ్చేసేసి మా యొక్క పళ్ళని చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయండి. దానివల్ల ఈ విధంగా ఫ్లై క్యాచర్ అంటారు దాన్ని పెట్టామండి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. తర్వాత చూస్తే ఇక్కడ మనకు అంజీరా అండి. అంజీరా కాయలు వస్తున్నాయి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పేసి కాయలన్నీ బాగా మాకు పండాలి అంటే, బాగా గ్రోత్ రావాలంటే పొలానికి మార్చాలండి. భూమిలో వేస్తే బాగా వస్తాయండి. ఇవన్నీ మార్చుదామండి మేము. ఈ టమాటా చెట్లు కూడా కనిపిస్తుంది. టమాటా చిన్న చిన్న చెట్లు కనిపిస్తుంది. టమాటా చెట్లు ఇవన్నీ మేము సీడ్ వేసి పెంచినవే అండి. పెంచి చిన్న తొట్టిలో దాన్ని ఈ విధంగా పెద్ద తొట్టిలోకి మార్చుకున్నామండి. ఇలా మార్చుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఈ విధంగా చిన్న చిన్న చెట్లు ఈ విధంగా పెద్దగా పెరుగుతాయండి. పెరిగిన తర్వాత మనకు ఇంకా పెద్దగా కొంచెం పెరిగిన తర్వాత ఇంకా పూలు కాయలు వస్తాయండి. చూడండి ఇక్కడ ఎన్ని టమాటా కాయలు వచ్చినాయి చూడండి. ఇవన్నీ న్యాచురల్గా పండించేటువంటి టమాటా అండి. ఇక్కడ చూస్తే ఇంకా పండడానికి రెడీగా ఉందండి ఈ టమాటా. తర్వాత ఇక్కడ చూడండి, టమాటా కాయలండి. ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి.
ఇటు పక్క ఇంకా చిన్నగా ఉన్నాయండి, చూడండి ఈ విధంగా. ఇది బాగా పండింది అనుకుంటా కింద ఒకటి. సాధ్యమైనంత నాటానండి నేను చెట్లు కొన్ని. ఈ 60x60 బాక్సులో మనకు 81 చెట్లు వస్తాయి కదండి. ఆ 81 చెట్లను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వరుస క్రమం చూసినప్పుడు ఒక పక్కన చూస్తే మాకు వరుసగా మునగ చెట్లు వస్తాయండి. ఇంకో వరుసలో చూస్తే మనకు బొప్పాయి అరటి అట్లా వస్తుందండి. ఇంకో వరుసలో ఒకే వరుస చూస్తే మొత్తం మునగ చెట్లు వస్తాయండి, మునగ చెట్లు. ఆ తర్వాత చూసినప్పుడు 30లో వచ్చినప్పుడు మనకు ఏదైనా మనం వేసుకుంటాం కదండి, జామ కానివ్వండి, ఉసిరి కానివ్వండి, తర్వాత కరివేపాకు, నిమ్మ, దానిమ్మ, బత్తాయి అట్లా వస్తుంది కదండి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధంగా ఒకే వరుసలో మునగ వస్తాయి, ఇంకో వరుసలో బొప్పాయి అరటి అట్లా వస్తాయండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం చెట్లు నాటి చూపిస్తానండి. ఎందుకంటే నర్సరీకి పోయి మేము తెచ్చుకున్నామండి.